నమ్ముర వినవా నా యేసయ్యా, నా చేయి పట్టుకొనవా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నా ఇంటిలో ఎవరికి ఎన్నడు భయపడనయ్యా, నీవు నా ఇంటిలో ఓ యేసయ్యా, నీవుంటే ఎవరికి ఎన్నడు భయపడనయ్యా. యేసయ్యా, నీవు మా ఇంటిలో ఉంటే, నీవు మా గృహాల్లో ఉంటే మేము దేనికి ఎన్నడూ ఎప్పుడు మేము భయపడం యేసయ్యా. నువ్వు లేకుంటేనే మాకు భయం, నువ్వు లేకపోతేనే మాకు భయం యేసయ్యా. నువ్వు ఉంటే మాకు ధైర్యం, నువ్వు ఉంటే మాకు బలం, నువ్వు ఉంటే మాకు శక్తి, దేనినైనా మేము జయించగలం ప్రభువా. నువ్వు మాకు తోడుగా ఉండాలి. ఈ చివరి దినాలలో ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి గృహంలోనూ ఉండాలి యేసయ్యా. నేను ఉంటానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవా, ఈరోజు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయన. నువ్వు ఉంటావని ఈరోజు మా దగ్గరికి వచ్చావా యేసయ్యా, మా దగ్గరికి వచ్చావా యేసయ్యా, నీకు వందనాలు. ఎందరైతే నాయన ఈ యొక్క ఆన్లైన్లో ప్రభువా ఈ మాటలు వింటున్నారో, ఇప్పటి వరకు నాయన నీ పాటల ద్వారా బిడ్డలను మయ్యపరిచావు. 5 నిమిషాలు నాయన నువ్వు మాతో మాట్లాడు. ఎందరైతే ప్రభువా నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారో, నీ మాటలను వినటానికి ఎందరైతే నాయన ఎదురు చూస్తున్నారో ప్రభువా, నాకు మా అందరికీ కావలసినటువంటి ఈరోజు మాతో ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించి ప్రభువా ఈ ఆన్లైన్ ద్వారా మా దగ్గరికి వచ్చావో అయ్యా, మాతో మాట్లాడేసయ్యా, మాతో మాట్లాడు నాయన. నువ్వు మాతో ఉండాలి, మేము నీతో సహవాసం కలిగి ఉండాలి, నీ సహవాసంలోనే ఉండాలి. అందుకే భక్తుల వచనాన్ని మనం చదువుదాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ భాగాన్ని మనం చదువుదాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, చూడండి, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని
మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే చూడండి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఎవరితో కూడాను? తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మా సహవాసం అయితే ఎవరితో ఉందంట? తండ్రితోను, కుమారునితోను, పరిశుద్ధాత్మతోను. ఈరోజు నీ సహవాసము ఎవరితో ఉంది? ఈరోజు ఆయన మనతో సహవాసం చేయబోతున్నాడు కనుక మనతో సహవాసము చేయబోయేటువంటి మన ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సహవాసము ఎవరితో ఉంది? ఎవరి సహవాసములో నువ్వు జీవిస్తున్నావు? ఇక్కడ ఎవరికి ఈ మాటలు చెబుతున్నాడు అంటే, సంఘానికి చెబుతున్నటువంటి మాటలు, సంఘముతో మాట్లాడుతున్న మాటలు. ఏమంటున్నాడంటే, మా సహవాసం అయితే ఎవరితోనూ? తండ్రితోనూ, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతోనూ, అనగా కుమారునితోనూ, పరిశుద్ధాత్మతోనూ మా సహవాసము ఉంది అని ఈరోజు భక్తుడు మనతో మాట్లాడుతూ సంఘానికి తెలియపరుస్తున్నాడు. నిజమే, ఈరోజు నువ్వు ఎవరి సహవాసంలో జీవిస్తున్నావు? ఎవరి సహవాసంలో నువ్వు ముందుకు నడుస్తున్నావు? భయంకరమైనటువంటి ఈ విపత్కరమైనటువంటి దినాలలో నువ్వు ఎవరి సహవాసంలో నువ్వు జీవిస్తున్నావు? ఎవరి సహవాసంలో నీవు నీ కుటుంబంలో గడుపుతూ ఉన్నావు? ఈరోజు నేను ఈ మాటలను మీకు తెలియపరచబోతున్నాను. ఎవరి సహవాసంలో నువ్వు నడుస్తూ ఉన్నావు? ఎవరి సహవాసంలో నువ్వు ముందుకు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కొనసాగించుకుంటున్నావు? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మా సహవాసం అయితే ఎవరితోనంట? తండ్రితోనూ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోనూ మా సహవాసము ఉన్నది అంటున్నాడు. ధైర్యంగా భక్తుడు చెప్తున్నాడు, మా సహవాసము తండ్రితో ఉంది, యేసు ప్రభుతో మా సహవాసం ఉంది అని ఈ మాటలు భక్తుడు సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఈ మాట చెప్పగలవా? నా సహవాసం, నా కుటుంబ సహవాసం తండ్రితో ఉంది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నాం. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా ఆయన సహవాసంలోనే, ఆయన నీడలోనే మేము బ్రతుకుతున్నాం అని నువ్వు చెప్పగలవా? ఈ మాటను నువ్వు నీ హృదయపూర్వకముగా ప్రభు సన్నిధిలో ఈ మాటను చెప్పగలవా? ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు నీ దగ్గరికి వచ్చి నిన్ను పలకరించినప్పుడు, నువ్వు ఎవరితో సహవాసం చేసావని నిన్ను అడిగినప్పుడు ఈ మాట నువ్వు చెప్పగలవా? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరి సహవాసములో, ఎవరి నీడలో నువ్వు బ్రతుకుతున్నావు? ఎవరి నీడలో నువ్వు దాగి ఉంటున్నావు? ఎవరి సహవాసములో నీ జీవితాన్ని నువ్వు ముందుకు నడిపించుకుంటున్నావు? భయంకరమైనటువంటి ఈ భయంకరమైన కరోనా వైరస్ వ్యాపించి ఉన్నటువంటి భయంకరమైనటువంటి దినాలలో నీ కుటుంబంలో నీవు బంధించబడి నీ కుటుంబంలోనే నువ్వు జీవిస్తూ ఉన్నావు. నీ కుటుంబంలోనే నువ్వు ఉండిపోయావు. ఈ సందర్భంలో, ఇటువంటి స్థితుల్లో, ఇటువంటి దినాలలో నువ్వు ఎవరి సహవాసంలో నువ్వు జీవిస్తున్నావు? ఎవరి నీడలో నువ్వు జీవిస్తున్నావు? చూడండి, మేము చాలామంది కుటుంబాల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంటే, చాలామందిని మేము వారిని పరిశీలించి చూస్తూ ఉంటుంటే, చాలామంది దగ్గరికి వెళ్ళి కొంతమందిని మేము కలిసి వారి అవసరతలు తెలుసుకుంటుంటూ ఉంటే, వారు
ఎవరి సహవాసంలో వారు ఉండిపోయారంటే, కొందరు సినిమా అనేటువంటి సహవాసంలో మునిగిపోయారు. మరికొందరు భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటి దుష్టుని సహవాసంలో ఉండిపోయారు. సమాధానము లేనటువంటి, ఐక్యత లేనటువంటి దుష్టుని సహవాసంలో కుటుంబము మునిగిపోయింది. మరికొందరైతే ఈర్ష్యలతో, కక్షలతో అనేటువంటి ఒక దురాత్ముని స్పిరిట్ మధ్య వాని సహవాసంలో జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మా సహవాసం అయితే తండ్రితోనూ ఇంకెవరితోడంట, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోనూ ఉందంటున్నాడు. మరి నీ సహవాసం ఎవరితో ఉంది? ఎవరి సహవాసంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఎవరి సహవాసము, ఎవరి నీడలో నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడడానికే ఈ లైవ్ ప్రోగ్రాన్ని నీ కొరకే ఏర్పాటు చేశాడు. ఆయన నీతో సహవాసము చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటే, నువ్వు ఆయనతో సహవాసము చేయకుండా, ఆయన నీడలో నువ్వు ఉండకుండా, నువ్వు ఎవరి సహవాసం మధ్యలో ఉంటున్నావంటే, మరికొందరి ఇళ్ళలో మేము వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయంటే, గేమ్స్ ఆడుతూ మరికొందరైతే ఇంట్లో ఉన్న వారందరూ కూడా అందరి చేతుల్లో ఫోన్స్ పట్టుకొని ఆయా గేమ్స్ వాడుతూ, ఆయా ముచ్చట్లు పెడుతూ, ఆయా నెట్వర్క్స్లో అవి ఇవి చూస్తూ. చూడండి, క్రైస్తవులే, దేవుని బిడ్డలే, దేవుణ్ణి ఎరిగిన వారే, ఆయన మీద భారము మోపి ముందుకు నడుస్తున్న వారే. చూడండి ఎటువంటి స్థితిలో ఉన్నారంటే, ఎవరు ఎక్కడ నుంచి ఏ సహాయం వచ్చిందని చెప్పేసి అని వారికి వారికి వారి సహవాసంలో వారి యొక్క మెప్పులు పొందుకోవడానికి, లేదా వారి దగ్గర నుంచి ఏదన్నా సహాయాన్ని కోరుకోవడానికి వీరికి నెట్వర్క్స్ ద్వారా ఫోన్లు చేసేటువంటి కాలక్షేపము చేస్తూ ఉన్నారు. ఎవరి సహవాసంలో ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో నువ్వు జీవిస్తున్నావు? ప్రభు నిన్ను సూటిగా ప్రశ్న వేస్తున్నాడు. గడిచిన ఈ కరోనా అనేటువంటి ఈ వైరస్ వ్యాపించినటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రాలలో, ప్రాంతాలలో, మా దగ్గర ఉన్నటువంటి మా ప్రాంతాలలో మేము కొంతమంది సేవకులంగా వెళ్ళినప్పుడు వారు ఎవరి సహవాసంలో ఉన్నారంటే, వారు ఇష్టానుసారమైనటువంటి వారి సొంత తలంపులతో, సొంత ఆలోచనలతో వారు జీవిస్తున్నారు. చాలా బాధ అనిపించింది. కొంతమంది ఇళ్ళకి వెళ్ళి చూస్తే వారు సినిమాలు చూస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని, అయా ఈ ఉపత్కరమైనటువంటి, భయంకరమైనటువంటి ఈ దినాలు ఎందుకు వచ్చాయి ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకోవలసిన వారే విచ్చలవిడిగా మాట్లాడుకుంటున్నారు. కక్షలతో నిండిపోయారు. మూర్ఖపు ఆలోచనలతో మునిగిపోయారు. సమాధానము లేని జీవితం, నెమ్మది లేని జీవితం. ఎలా ఉండిపోయారో చూడండి. ఎవరి సహవాసంలో నువ్వు జీవిస్తున్నావు? ఎవరి సహవాసంలో నీ జీవితాన్ని, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోగలుగుతున్నావు? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. పౌలు దేవుని సహవాసములో నడుచుకుంటున్నాడు, దేవుని పోలి నడుచుకుంటున్నాడు. కనుక ధైర్యంగా పౌలు చెప్పగలిగాడు. ఈరోజు నువ్వు చెప్పగలవా? ఈ మాట నువ్వు చెప్పగలవా? నేను పూర్తిగా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను చెప్పగలవా? చెప్పలేవు. కారణం ఏంటి? క్రీస్తు సహవాసంలో జీవించడం లేదు కనుక. నువ్వు అనొచ్చు, బ్రదర్ నువ్వు బాగానే మాట్లాడుతావు, మాది చాలా పెద్ద సంస్థ, మాది చాలా పెద్ద కుటుంబం, లేదా మాది చిన్న కుటుంబం,
మేము బ్రతకాలి కదా బ్రదర్, మేము జీవించాలి కదా బ్రదర్. ఎప్పుడు దేవుని సహవాసంలోనే ఉంటే మరి మా కుటుంబ పరిస్థితి ఏంటి? మా కుటుంబాన్ని పోషించేది ఎవరు? ఎస్, ఈ ప్రశ్న నీకు రావచ్చు. ఈ ప్రశ్నల మధ్య నువ్వు ఇప్పుడు ఈ క్షణము నీ మదిలో ఈ మాటలు తడుతుండొచ్చు. నీకేంటి బ్రదర్, అన్నీ ఉండొచ్చేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నావేమో అని. వినండి ప్రియమైన సహోదరుడా, సహోదరి, వినండి. ఇలా మాట్లాడుకుంటున్నావేమో, పూర్తిగా మేము దేవుని సహవాసంలో ఉంటే ఇక మా పిల్లల పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, మా మినిస్ట్రీ పరిస్థితి ఏంటి అనుకోవచ్చు. ఎస్, నువ్వు దేవుని సహవాసములో ఉంటే, నువ్వు దేవునితో నడుస్తే, దేవుని సహవాసంలో ఉంటే నీకు ఏ కొరత రాదని ఈరోజు ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో కూడా దేవుని సహవాసంలో దేవునితో నడిచిన వారు అనేకులు ఉన్నారు. అనేకులు దీవించబడ్డారు, వారు దీవించబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు నువ్వు ఎందుకు దీవించబడలేకపోతున్నావు? ఈరోజు నువ్వు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు? ఈరోజు ప్రభువు నిన్ను సూటిగా ఈ ప్రశ్నలను నీ ముందు పెడుతున్నాడు. ఎవరి సహవాసంలో నువ్వు జీవిస్తున్నావు? ఎవరి నీడలో జీవిస్తున్నావు? ఎవరి సహవాసంలో నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు? ఎవరి సహవాసంలో నీ పిల్లలను పెంచుతున్నావు? ఎవరి నీడన నీ బిడ్డలను పెంచుతున్నావు? ఎవరి నీడలో నీ కుటుంబాన్ని దాచిపెడుతున్నావు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వారి సహవాసం, వీరి సహవాసం, వారితో వీరితో తిరగడం కాదు, వారితో వీరితో సహవాసం చేయడం కాదు. మొదటిగా నిన్ను సృష్టించిన, నిన్ను నిర్మించిన, నిన్ను నిలబెట్టినటువంటి, ఇప్పటి వరకు నిన్ను సజీవముగా ఈ మాటలను వింటున్నటువంటి ఆ ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటి వరకు సజీవముగా ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, ఏ ఉపద్రవము నీ మీదికి రాకుండా కాపాడినటువంటి దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండు. ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఏ కొరత నీకు రాని రాదు, ఏ సమస్య నీకు రాని రాదు. అందుకే అంటున్నాడు భక్తుడు, నా ఇంటిలో నీవుండగా ఎవరికి ఎన్నడూ భయపడనయ్యా. రాజులను రాజాలను దేవుడు నీకు తోడుగా ఉంటే, ఆయన నీ ఇంటిలో ఉంటే, రాజులను రాజాలను కదిలిస్తానయ్యా. యేసు సింహాసనమును కడతానయ్యా. దేవుని తోడు నీకుంటే ఏ భయం ఉండదు, ఏ ఆందోళన ఉండదు, ఏ కొరత ఉండదు. ఆయన సహవాసంలో నువ్వు బ్రతికితే ఏ కొరత కూడా నీకు రానే రాదు, ఏ సమస్య నీకు రాదు. నువ్వు ఆనందముతో బ్రతుకుతావు, నువ్వు సమాధానముతో బ్రతుకుతావు, నువ్వు ఐక్యతతో బ్రతుకుతావు, నువ్వు ఆశీర్వదకరముగా నీవు నీ కుటుంబం బ్రతుకుతుంది. అనేకులకు సాక్షిగా, అనేకులకు మాదిరిగా నువ్వు జీవిస్తావు. నువ్వు మాదిరిగా ఉండవలసిన నీవే అనేకులు నీ వైపు ఏలు పెట్టి చూపించే రీతిలో నువ్వు ఉన్నావంటే ఈరోజు దేవుని యొక్క సహవాసంలో నువ్వు లేవని అర్థం. దేవుని సహవాసం నువ్వు లేవని అర్థం. నువ్వు దేవుని సహవాసంలో ఉండాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సహవాసంలో నీ జీవితము, నీ కుటుంబము, నీ బిడ్డలు ముందుకు నడవాలని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, నీకు కుటుంబం ఉండొచ్చు, బిడ్డలు ఉండొచ్చు, అనేకమైన భారం ఉండొచ్చు,
అనేకమైన అప్పులు, సమస్యలు ఉండొచ్చు, తలకు మించిన భారం ఉండొచ్చు, విస్తారమైన పరిచర్య ఉండొచ్చు. కానీ దేవుని తోడు లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థం. నా ప్రియమైన సహోదరుడా, దేవుని సహవాసం ఉండాలి. బైబిల్ గ్రంథంలో కూడా దేవుని సహవాసంలో ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని ఈరోజు నేను పరిచయం చేసి మరికొంతమందికి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దేవుని సహవాసంలో జీవించినటువంటి కుటుంబం, వారు ఎన్ని సంవత్సరాలు జీవించారో చూద్దాం. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయం 20-21 వచనాలలో మనం పరిశీలన చేస్తే అక్కడ హానోకు అనేటువంటి కుటుంబం ఉంది. హానోకు చూడండి ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడంటే, హానోకు దేవునితో 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. చూడండి, హానోకుకు కుటుంబం ఉంది, హానోకుకు కుటుంబం ఉంది, హానోకుకు భార్య ఉంది, హానోకుకు బిడ్డలు ఉన్నారు. హానోకుకు ఒక బాధ్యత ఉంది, బిడ్డలను ప్రయోజకులుగా చేసే బాధ్యత ఉంది. హానోకుకు బిడ్డలను సరైనటువంటి పోషణలో నడిపించేటువంటి బాధ్యత ఉంది, పని ఉంది. ఈరోజు నీకు ఏ భారం ఉందో, ఈరోజు నీకు ఏ కుటుంబం ఉందో, ఈరోజు ఆ కుటుంబాన్ని ఏ విధంగా నువ్వు పోషించుకోవాలి, ఏ విధంగా ఒక మంచి స్థాయిలో ఉంచాలి అని నువ్వు ఏ విధంగా తహతహ పడుతున్నావో, ఆనాడు హానోకు కుటుంబానికి కూడా హానోకుకు అదే బాధ్యత కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా హానోకు మాత్రం ఏమండి దేవుని తోడును మాత్రం వదిలిపెట్టలేదు, దేవుని సహవాసాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అపనిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత అవసరతలు వచ్చినా కూడా హానోకు దేవునితో 300 సంవత్సరములు నడిచాడు. ఈరోజు ఒక్క వ్యక్తితో 1 సంవత్సరం నడవలేకపోతున్నావు. ఒక్క వ్యక్తితో నీ ఇష్టమైన వ్యక్తులతో, నీ ఇష్టమైన వారితో కనీసం ఒక 6 నెలలు లేదా కనీసం ఒక నెల రోజులు కూడా వారితో సహవాసం కలిగి ఉండలేకపోతున్నావు. నీ పొరుగు వారితోటి నువ్వు ఉండలేకపోతున్నావే, నువ్వు దేవునితో ఎలా ఉంటావు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నీ వారితోటి నువ్వు ఉండలేకపోతున్నావు, నీ కుటుంబీకులతో నువ్వు ఉండలేకపోతున్నావు, నీ భార్యతోటి నువ్వు ఉండలేకపోతున్నావు, నీ బిడ్డలతో ఉండలేకపోతున్నావు, నీ సంఘస్థులతో ఉండలేకపోతున్నావు. నువ్వు దేవునితో ఎలా ఉండగలవు? హానోకు ఈరోజు నాకున్నటువంటి కుటుంబం హానోకుకు ఉంది. ఈరోజు నాకున్న బాధ్యత హానోకుకు ఉంది. ఈరోజు నాకున్నటువంటి సమస్యలు హానోకు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా హానోకు మాత్రం దేవునితో నడిచాడు. హల్లెలూయా. ఎన్ని దినాలు నడిచాడు? 1 రోజు 2 రోజులు కాదండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 300 సంవత్సరాలు. ఈరోజు ఏదైనా కలిగితే ఒక మనిషిని వదిలిపెట్టినట్టు దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు. ఈరోజు ఏదైనా అయితే ఒక మనిషిని వదిలిపెట్టిన, ఒక మనిషిని తిరస్కరించినట్టు దేవుని తిరస్కరిస్తున్నారు. ఈ మహాభయంకరమైనటువంటి ఈ దినాలలో ఎవరి సహవాసంలోనూ నీ ఇంటిలో ఉంటున్నావు, దేవుడు నిన్ను పరీక్షించడానికే, దేవుడు నిన్ను పరీక్షించడానికి మాత్రమే ఈ ఉపద్రవమును తీసుకొని వచ్చాడని జ్ఞాపకం చేసుకో బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ఎన్నో రాష్ట్రాలను చూస్తున్నాం, ఎన్నో దేశాలను చూస్తున్నాం. కరోనాలో వచ్చి అనేక మంది మరణ పడకల మీద పడుకుంటున్నారు.
ఆ డెడ్ బాడీస్ని తీసుకొని ఎక్కడ పూడ్చివేయాలో, ఎక్కడ కాల్చాలో స్థలము లేక ప్రభుత్వం వారు అల్లకొల్లమవుతున్నారు. ఇటువంటి స్థితిలో ఈరోజు నువ్వు నేను మనము జీవిస్తూ ఉన్నాం. ఇది ఒక పరీక్ష. దేవుడు మనకు ఒక ఎగ్జామ్ పెట్టాడు, ఒక పరీక్షను దేవుడు మనకు ఈ చివరి దినాల్లో పెట్టాడు. ఈ ఒక్క పరీక్షలోనే నువ్వు దేవుని సహవాసంలో జీవించకపోతే ఇంకెన్నో పరీక్షలు ఉన్నాయి. నీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? ఒక కరోనా అనే ఒక వైరస్ని వదిలితేనే ఇంత ప్రపంచమే అల్లకొల్లమవుతే రాబోతున్న దినాలలో ఇంకెన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. ఈ ఒక్క వైరస్ ప్రభావం వల్లనే నువ్వు దేవుని సహవాసంలో నువ్వు జీవించకుండా ఏదో సహవాసంలో జీవిస్తావు. లేవంగానే ఏదో ఒక పని, ఎవరితో వారితో మాట్లాడు. ఇంట్లో 4 ఫోన్లు ఉంటే 4 ఫోన్లు పట్టుకోవడం. గేమ్స్, దేవుని సహవాసంలో ఉండవలసిన కుటుంబాలు గేమ్స్, పాపిస్టి గేమ్స్, దరిద్రపు గేమ్స్, నీ ఆత్మీయ జీవితాన్ని పతనము చేసేటువంటి నీచమైనటువంటి గేమ్స్ ఆడి నువ్వు దేవుని దృష్టిలో పాపాత్ముడుగా ఈ చివరి దినాల్లో నువ్వు ముద్రించబడుతున్నావు. పరిశుద్ధ గ్రంథము తీసి ప్రభువా ఈ అంత్య దినాల్లో నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నావు నాయన అని ఆయన పాదాలు పట్టుకోవలసిన నీవు ఏం చేస్తున్నావు? ఫోన్స్ పట్టుకొని అనేకమైన నీచమైన వాటిని చూస్తూ, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చూస్తూ జీవిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు దేవునికే కేటాయించు. దేవుని సహవాసములో ఉండు. ఎంత దినాలలో దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు, దేవుని శాపం నుంచి నువ్వు తప్పించబడతావు, దేవుని కోపం నుంచి నువ్వు తప్పించబడతావు. నువ్వు తప్పించబడాలంటే దేవుని సహవాసంలో నువ్వు ఉండాలి. భక్తుడు అంటున్నాడు యోహాను, మా సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఉందంటున్నాడు. నువ్వు చెప్పగలవా? పౌలు అంటున్నాడు, నేను క్రైస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకు. ఈ మాట నువ్వు అనగలవా? నీతో ఉన్న వారితో ఈ మాట అనగలవా? నువ్వు ఎవరి సహవాసంలో నువ్వు జీవిస్తున్నావు, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావో ఈ మాట నువ్వు పలకగలవా? ఇదిగో ఈ రోజున దేవుని సహవాసంలో నేను ముందుకు వచ్చాను. నా దేవుని సహవాసంలో నేను ముందుకు కొనసాగుతున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని చెప్పగలవా? ఒక్కరొక్క మాట అంటే నువ్వు భరించలేకపోతున్నావు. ఒక్కరొక్క మాట అంటేనే నువ్వు సహించలేకపోతున్నావు, భరించలేకపోతున్నావు. కోపముతో రగిలిపోతున్నావు, ఈర్ష్యలతో కక్షలతో రగిలిపోతున్నావు. జాగ్రత్త నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఒకవేళ అదే ఈర్ష్య, అదే కక్ష నా దేవుడు నీ పట్ల కలిగి ఉంటే ఈరోజు నువ్వు బ్రతికి ఉండేవాడివా? ఈరోజు నువ్వు జీవించి ఉండేవాడివా? ఆయన నీ పట్ల కృప కనికరము చూపించి, దయ చూపించి మరొక మారు ఈ మాట చేత నీతో మాట్లాడాలని ఈ రాత్రి సమయంలో ఈ లైవ్ ప్రోగ్రాన్ని నేను ముందుకు తీసుకొని వచ్చాను. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ఈరోజు ప్రభుని అడిగింది, ప్రభువా హనుకు అని నీ సహవాసంలో నా కుటుంబము నేను నిత్యము జీవించాలైనా, నిత్యము జీవించాలి. మా సహవాసము నీతో ఉండాలి ప్రభువా, నీతో ఉండాలని మనము కనుక ఆయన సహవాసంలో కలిగి జీవిస్తే ఎంత బాగుంటుందండి. హానోకు దేవునితో నడవడము ద్వారా హానోకు పొందుకున్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? 5వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని ఏం చేశాడంట? దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునితో నడిచిన హానోకు
మరణాన్ని చూడలేదండి, మరణాన్ని చూడలేదు. దేవునితో నడిచిన హానోకు దేవుడు తనని ఏం చేశాడు? ఈ భూలోకం నుంచి పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎవరి సహవాసంలో జీవిస్తున్నావు? ఎవరి సహవాసములను దాగి ఉంటున్నావు? నిజమే, భయంకరమైన దినాలు వచ్చేస్తాయి. బయటికి వెళితే ఏం జరుగుతుందో, ఏ వైరస్ వచ్చి ఏ మూలన వచ్చి తాకుతుందో అనే భయంకరమైనటువంటి దినాలలో నువ్వు బయటికి వెళ్ళకుండా, ఇతరుల దగ్గరికి మాట్లాడకుండా, ఇతరులను కలవకుండా, నిన్ను నీవే దాచుకుంటూ, నీ కుటుంబము నీవే బయటికి వెళ్ళకుండా దాగి ఉంటున్నావు. మంచిదే, కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ సమయంలో ఏం చేస్తున్నాను? ఈ మహాభయంకరమైనటువంటి ఈ దినాల్లో నువ్వేం చేస్తున్నావు? ఎవరి సహవాసంలో ఉంటున్నావు? చాలా బాధ వేస్తుందండి. కొన్ని కుటుంబాలకు వెళ్ళాం మేము, కొంతమంది దాసులను కలిసి వెళ్ళాం, ప్రవక్తలు కలిసి వెళ్ళాం, అపోస్తులను కలిసి వెళ్ళాం, మేమందరం కలిసి వెళ్ళాం. కానీ కొందరు ఇళ్ళకి వెళ్తే సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు, గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు, ఫోన్లు పట్టుకొని కాలక్షేపం చేస్తున్నారు, మందితో మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు. బాధ అనిపించింది, వేదన అనిపించింది. అయ్యో ప్రభువా, ఇంత ఘోరాది ఘోరమైనటువంటి ఈ దినాలలో కూడా ఏంటి ప్రభువా అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను వారికి ఒక పరీక్షను పెట్టాను. ఈ పరీక్షలో ఎందరూ పాస్ అవుతారో రాబోతున్న దినాల్లో మనందరం చూడబోతున్నాం. హానోకు 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. ఎన్నో పరీక్షల్లో గెలిచాడు. ఎన్నో పరీక్షల్లో మంచి రిజల్ట్ పొందుకున్నటువంటి హానోకు దేవుడు వచ్చి అమాంతం పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. హానోకుకు నీలాంటి కుటుంబం ఉంది, హానోకు నీలాంటి బాధ్యత ఉంది, హానోకుకు నీలాంటి కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటినీ ఒకవైపు చేసుకుంటూ, అన్నిటిని ఓర్చుకుంటూ, అన్నిటిని సక్రమంగా చేసుకుంటూ, అన్ని బాధ్యతలను పాటిస్తూ మరొక వైపు దేవునితో నడిచే అనుభవం కలిగి ఉన్నాడు. నువ్వు దేవునితో నడిచే అనుభవం ఉండాలి. నువ్వు దేవునితో నడిచే అనుభవంలో దేవునితో నడిచాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు యథార్థముగా, నమ్మకస్తుడిగా దేవునికి ఒక నమ్మకమైనటువంటి పరీక్షను ఇచ్చాడు, ఒక బాధ్యతనిచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని నమ్మకంగా దేవుని యొక్క సహవాసంలో పెంచాలి, దేవుని సహవాసంలో నడిపించాలి. నీ సంఘము దేవుని సహవాసంలో ముందుకు వెళ్ళాలి. నీ సంఘ కుటుంబీకులు దేవుని సహవాసంలో నువ్వు పెంచాలి. తండ్రి ఎలా పెరుగుతాడో కుమారులు కుమార్తెలు అలాగే జీవిస్తారు. ఈరోజు నువ్వు దేవుని సహవాసంలో ఉంటే నీ బిడ్డలు దేవుని సహవాసంలో ఉంటారు. ఈరోజు నువ్వు దేవుని సహవాసాన్ని పక్కన పెట్టి, దేవుని బాధ్యతను పక్కన పెట్టి, దేవుని పనిని పక్కన పెట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేస్తూ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తే నువ్వు తప్పకుండా దేవుని శిక్షను చూస్తావని మరొకమారు ఈ మాటల చేత నిన్ను హెచ్చరిక చేస్తున్నా. హానోకు 300 సంవత్సరములు దేవునితో యథార్థముగా, నమ్మకస్తుడిగా నడవడం ద్వారా దేవుడు హానోకును చూసి హానోకును అమాంతం పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు ప్రభు వస్తే, ఇప్పుడు ప్రభు వస్తే
ఇప్పుడు యేసయ్య వస్తే నువ్వు ఆయనతో పాటు కొనుక్కోబోతావా? ఆయన వస్తే, ఆయన వచ్చి నీ దగ్గరికి వస్తే, అయ్యా నేను కూడా నీతో వచ్చే అర్హత నాకుంది ప్రభు అని నువ్వు ఆయనతో రొమ్ము కొట్టుకొని చెప్పగలవా? అడుగుతున్నాడు ప్రభు, నిన్ను ప్రశ్న వేస్తున్నాడు. జవాబు చెప్పగలవా? ప్రభు నిన్ను ఈరోజు సూటి అడుగుతున్నాడు. హానోకు నమ్మకంగా ఉన్నాడు, హానోకు యథార్థముగా ఉన్నాడు, హానోకు భయభక్తులు కలిగి ఉన్నాడు, హానోకు దేవుడు చెప్పినటువంటి రీతిగా తన కుటుంబము ముందుకు నడిపించుకున్నాడు. కనుకనే హానోకు పరలోక రాజ్యంలోనికి ఒక స్థానము సంపాదించుకోగలడు. ఈరోజు ప్రభు వచ్చి నేను తీసుకొని వెళ్ళగలడా? ఈ మహా భయంకరమైనటువంటి దినాల్లో ప్రభు వచ్చినట్లయితే, ఆయన కడబూర ధ్వని మోగినట్లయితే నువ్వు కూడా ఎత్తబడగలవా? అడుగుతున్నాడు ప్రభు, నీతో మాట్లాడుతున్నాడు. హానోకు, నీకు ఏ బాధ్యత ఉందో, నువ్వు ఏ బాధ్యత కలిగి ఉన్నావో ఆ బాధ్యతలన్నీ కూడా, ఆ కుటుంబ బాధ్యతలన్నీ కూడా హానోకున్నాయి. కానీ ఒకవైపు తన పని తాను చేసుకుని కుటుంబాన్ని పోషించుకుని బిడ్డలను ప్రయోజకులను చేస్తూ కష్టపడుతూ మరొక వైపు దేవునితో నడిచాడు. దేవుని నీడలో ఉన్నాడు, దేవుని సహవాసంలో ఉన్నాడు. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి సహవాసంలో ఉంటున్నావు? ఎవరి సహవాసంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఎవరి సహవాసంలో, ఎవరి నీడలలో ఉంటున్నావు? ఇంకొక భక్తుని మీకు చూపిస్తా. దేవుని సహవాసాన్ని కోల్పోతే ఎటువంటి ఉపద్రవమును ఎదుర్కొంటాడో మరొక భక్తుని మీకు చూపిస్తా. చూడండి, కీర్తనలు 32:3 భాగంలో ఒక మాట ఉంది. ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు దావీదు. దావీదంట దినమునకు 7 మార్లు దేవునితో సహవాసము కలిగి ఉన్నాడంట. ఏమండి, 119వ కీర్తన 164వ వచనం చూడండి మాట. హల్లెలూయా, థాంక్ యూ హోలీ స్పిరిట్. 119వ కీర్తన 164వ వచనం భాగం చదువుదాం. మీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. చూడండి, భక్తుడైనటువంటి దావీదు, దేవునితో నడిచినటువంటి దావీదు, చూడండి, దినమునకు ఎన్ని మార్లు? 7 మార్లు నేను నిన్ను స్తుతించు. దేవుని ఏం చేశాడంట? దేవుణ్ణి స్తుతించినటువంటి దావీదు, దేవుణ్ణి ఆరాధించినటువంటి దావీదు దినమునకు 7 మార్లు. ఈరోజు ఎన్ని మార్లు దేవుని ఆరాధిస్తున్నావు? ఎన్ని మార్లు నువ్వు దేవుని స్తుతిస్తున్నావు? లేచినప్పటి నుంచి మరికొందరైతే లేవడంతో తన పనులతో వారు చేసుకుంటారు, కానీ మోకరించి ప్రార్థన చేసే అనుభవం మర్చిపోయారండి. దేవుని సహవాసములో ముందుకు లేవగానే దేవుని సహవాసముతో పనులు చేసుకోవాలి, దేవుని ఆదరణతో పనులు చేసుకోవాలి. దేవుడే నాకు ఒక నూతనమైన ఒక దినమును దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ దినమును నేను దేవుని సహవాసంలో నా పనులను నేను ప్రారంభించాలి. దేవుని సహవాసంలో నా దినమును మొదటిగా ఈ సమయాన్ని నేను దేవునికి సమర్పించుకుంటూ నేను ముందుకు వెళ్ళాలని, ఈ సమయాన్ని, ఈ దినమును, దేవుడిచ్చినటువంటి సమయాన్ని వృధా చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవుని పాదాలు పట్టుకోకుండా, ఏమండి, మోకరించి ఎన్ని దినాలైంది బ్రదర్? నువ్వు దేవునితో మాట్లాడి ఎన్ని దినాలైంది? మాట్లాడుతున్నామండి. ఎప్పుడు మాట్లాడుతున్నావు? ఈరోజు ఎన్నిసార్లు మాట్లాడవు దేవునితో? నీ కుటుంబంతో కలిసి ఎన్ని మార్లు నువ్వు దేవునితో గడిపావు? ఈరోజు నీ కుటుంబం అంతా కలిసి ఎన్ని మార్లు? భక్తుడు అంటున్నాడు, నేను నా కుటుంబము యెహోవాను సేవించదు. మీరు ఏమైనా సరే, మీరు ఎలా ఉన్నా సరే నాకు సంబంధం లేదు, కానీ నేను నా కుటుంబం యెహోవాను. అది
నువ్వు ఎలా ఉండాలంటే దేవుణ్ణి సేవించే కుటుంబముగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే కుటుంబముగా ఉండాలి, దేవుణ్ణి సహవాసంలో ప్రతి దినము నీ కుటుంబం ఉండాలి. దావీదు ఎటువంటి వాడంటే దినమునకు 7 మార్లు దేవునితో మాట్లాడే అనుభవము కలిగినటువంటి వాడు, దేవుని సహవాసములో అనుభవం కలిగినటువంటి భక్తుడు. అంతేకాదు, అదే 119:65 వచనంలో ఏముందంటే, నీ దేవా నీ ధర్మశాస్త్రమును నా హృదయములో, చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలను కూడా తన హృదయములో, దేవుని మాటలను తన హృదయములో ఏమండి పెట్టుకొని నడిచినటువంటి అనుభవం కలిగినవాడు. అంతేకాదంట 32:3లో దేవుని సహవాసములో ఎన్నో విజయాలు, దేవుని సహవాసంలో ఎన్నో విజయాలు పొందుకున్నటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దావీదు. దినమునకు 7 మార్లు దేవునితో మాట్లాడే అనుభవం కలిగినవాడు, దేవుని సహవాసములో ఉన్నవాడు, దేవుని ఆజ్ఞలను తన హృదయంలో దాచిపెట్టుకొని ఆజ్ఞను పాటించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అనుభవం కలిగినవాడు, దేవుని మాట ప్రకారం నడిచినటువంటి అనుభూతి కలిగినటువంటి వాడు. అంతేకాదు, దేవుని సహవాసంలో ఎన్నో విజయాలు పొందుకున్నటువంటి, ఎన్నో విజయాలు సాధించినటువంటి, ఎన్నో విజయాలు పొందుకొని ముందుకు నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి దావీదు ఒకరోజు దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. దేవుని సహవాసములో ముందుకు వెళ్ళవలసినటువంటి దావీదు పాపము చేసి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించగా, దేవుడు ఇచ్చిన బాధ్యతను పాటించగా దావీదు పాపం చేశాడు. స్త్రీ మోజులో పడిపోయాడు, పాపం చేశాడు. అలా పాపము చేయడం వల్ల దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే దేవుని సహవాసాన్ని కోల్పోయాడో నష్టపోయాడు. దేవుని సహవాసాన్ని కోల్పోతే అనేకులు నష్టపోతారు, అపజయాలు పొందుకుంటారు, వారి కుటుంబం మీదకి అనేక వ్యతిరేకతలు వస్తాయి, అపజయాలు వస్తాయి, అపనిందలు వస్తాయి. వారి కుటుంబంలో శ్రమల పాలు, అవమానాల పాలు, కరువు. ఈరోజు అన్నీ ఉన్నాయని విర్రవీగుతున్నారేమో, అన్నీ ఉన్నాయని అనుకుంటున్నామేమో. దావీదు అన్నీ ఉన్నాయి, నాకు ఎదురే లేదు అనుకున్నాడు దావీదు. కానీ దావీదు ఆ స్థితికి రావడానికి కారణము దేవుడే అనే విషయాన్ని మర్చిపోయాడు. ఆయన సహవాసములో ఉండడం ద్వారానే నేను ఈ స్థితిలో ఉన్నానని సంగతి మర్చిపోయాడు. దావీదుకు అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. గర్వము, అహంకారము నాశనానికి దారితీస్తుంది. ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మర్చిపోయాడు. ఇక నా స్థితే గొప్పదనుకున్నాడు, నేనే వీరుని శూరుని అనుకున్నాడు, నా పాటివాడు ఎవడు లేడనుకున్నాడు, నాకు ఎదురు చెప్పేవాడు ఎవడు లేడనుకున్నాడు. ఇక నేను చెప్పేదే గ్రేట్ అనుకున్నాడు. మూర్ఖంగా జీవించాడు, అవివేకిగా జీవించాడు. ఏం జరిగింది? దేవుడు ఒక్కసారి వదిలిపెట్టేస్తే, దేవుడు ఒక్కసారి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇటువంటి భయంకరమైన ఉపద్రవాన్ని పొందుకున్నాడు తెలుసా దావీదు. భయంకరమైన శ్రమ. ఒక తప్పు కాక ఇంకొక తప్పు, ఒక తప్పు కాకుంటే ఇంకొక తప్పు, ఒక తప్పు కాకపోతే ఇంకొక తప్పు. దేవుడు చూసి ఊరుకోలేదు. నాతాను అనేటువంటి ప్రవక్తను పంపించాడు. ఈరోజు దేవుడు ఎందుకు ఈరోజు లైవ్ ప్రోగ్రాం ద్వారా నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ నువ్వు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి దేవుని సహవాసములో నీవు నీ కుటుంబం పరిచయను ఉండవలసినటువంటి దినాల్లో నువ్వు అవివేకిగా జీవిస్తున్నావేమో. అందుకే ఈరోజు నిన్ను హెచ్చరిక చేయడానికి
ఈరోజు ప్రభు ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దావీదు ఎక్కడో అడవిలో ఉన్నటువంటి దావీదు ఎక్కడో దుప్ప పొదల్లో, గట్ల పొదల మధ్య, మృగాల మధ్య అందరూ తిరస్కరించినటువంటి దావీదు దుప్ప పొదల్లో, అడవి ప్రాంతాల్లో, గట్ల పొదల్లో జీవించవలసినటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని ఏం చేశాడు? ఒక ఉన్నతమైనటువంటి హోదాను దేవుడు ఇచ్చాడు. ఈరోజు చాలా మందికి దేవుడు అనేకమైన హోదాలను కల్పించాడు. మంచి మందిరాలను ఇచ్చాడు, మంచి పరిచర్లు ఇచ్చాడు, మంచి పేరు ప్రతిష్టలను ఇచ్చాడు. కానీ వాటన్నిటిని చూస్తూ, ఆ మేడను, మిద్దెలను, ఆ పేరును, ప్రతిష్టలను, ఆ డబ్బును, వాటన్నిటిని చూస్తూ దేవుని సావాసాన్ని పక్కన పెట్టేసి వాటిని చూస్తూ విర్రవీగుతా ఉన్నారు. దావీదు ఒకరోజు వాటన్నిటిని చూశాడు. ఇక నాకు అడ్డు ఏది రాదు, నేను ఏది చేసినా కూడా నాకు ఎదురు చెప్పేవాడు ఎవడో లేడు అనుకున్నాడు. అయ్యో, దావీదు చేసినట్లుగా ఈరోజు మనము కూడా దేవునికి విరుద్ధమైన ఏ కార్యము, ఏ తలంపు తలచినా అదే శాపం, అదే ఉగ్రత ఈరోజు మనము పొందుకుంటాం. ఈ చివరి దినాలలో, చివరి ఘడియల్లో మన తండ్రి సహవాసంలో ఉండాలి. ఆనాడు ఆ తండ్రికి 2 కుమారులు ఉంటే, 2 కుమారులు, ఒక కుమారుడు తండ్రి సహవాసాన్ని కోల్పోయాడు. నీతో నాకు సహవాసం వద్దు, నీ సహవాసంలో నేను జీవించను, నీ సహవాసం నాకు వద్దని చెప్పేసాను. ఆ తండ్రి, ఆ కుమారుడు, వారి మధ్య ఎన్నో దినాలుగా ఈ ఘర్షణలు జరుగుతూ ఉంటుంటే, ఈ విడవాపు జరుగుతూ ఉంటుంటే తండ్రి పలుమార్లు గద్దించుంటాడు, పలుమార్లు హెచ్చరిక చేస్తుంటాడు. కుమారుడా, నువ్వు నాతో ఉంటే, నువ్వు నా సహవాసంలో ఉంటే, మన గృహంలో ఉంటే, నువ్వు నాతో ఉంటే నీకు ఏ లోటు ఉండదు, నీకు ఏ సమస్య ఉండదు. నాకున్న పేరే నీకు వస్తుంది, నాకున్న ఘనత నీకు ఉంటుంది. నేను ఏది తింటున్నాను అదే తింటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను తోడుగా ఉంటానని కుమారుడికి ఎన్నో మార్లు ఆ తండ్రి చెప్పి ఉంటాడు. కానీ ఆ తండ్రి నో, ఇప్పుడు నా ఇష్ట ప్రకారం జీవిస్తాను. ఎందుకు? కుమారుని ఒక ప్రయోజకుడిగా చేశాడుగా, ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రయోజకుడిగా ఆ కుమారుని నిలబెట్టాడుగా. ఆ కృతజ్ఞతను మర్చిపోయి, ఆ తండ్రి చేసినటువంటి ఆ త్యాగాన్ని మర్చిపోయి ఏం చేశాడు? నీతో నేను ఉండను, నీ సహవాసంలో నేను ఉండను, నీ సహవాసం నాకు పనికిరాదు, నీ సహవాసంలో నీ నీడలో నేను ఉండని చెప్పేస్తాను. తండ్రిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రికి దూరంగా బ్రతికాడు. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మరలా జ్ఞాపకం చేస్తున్నారు. తండ్రిని వదిలిపెట్టేస్తే, తండ్రి సహవాసాన్ని వదిలిపెట్టేస్తే, దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను వదిలిపెట్టేసి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే మంచిది కాదు సుమా, మంచిది కాదు. ఈ రాత్రి వేళ సమయంలో మరొకసారి ఈ మాటలను తీసుకొని వచ్చా. ఆ కుమారుడు తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టడం ద్వారా, కోల్పోవడం ద్వారా నష్టపోయాడు, కష్టాల పాలయ్యాడు, వేదన పాలయ్యాడు, కన్నీటి పాలయ్యాడు, అవమానాల పాలయ్యాడు. చివరికి తినటానికి కూడా తిండి లేక అయ్యో విలవిలలాడిపోయాడు. ఆ కుమారుడు తెలుసుకున్న విషయం ఏంటో తెలుసా? అయ్యో, నా తండ్రి దగ్గర, నా తండ్రి సహవాసంలో నేను జీవిస్తే, నా తండ్రి సహవాసంలో నేను ఉంటే నాకు ఈ స్థితి వచ్చేది కాదని ఏం చేస్తాడో తెలుసా? పరిగెత్తుకుంటూ ఆ తండ్రి సహవాసాన్ని పొందుకోవడానికి పరిగెత్తుతున్నాడండి. ఈరోజు నువ్వు, నేను, మనము చేయాల్సిన పని ఏంటో తెలుసా? తండ్రి సహవాసాన్ని వదిలిపెట్టేసి నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తాయా? 8 దినాలు నాయన నా ఇష్టానుసారంగా జీవించు. ఈ భయంకరమైనటువంటి ఈ దినాల్లో కూడా ప్రభు నా ఇష్టానుసారంగా నేను జీవించాను.
మా కుటుంబంలో మమ్మల్ని ఉండమని చెప్పింది. మా కుటుంబంలో మమ్మల్ని దాక్కోమని చెప్పింది. మా కుటుంబంలో ఈ మహాభయంకరమైనటువంటి శ్రమలు ఇవన్నీ దాటేంత వరకు మమ్మల్ని మా కుటుంబంలో దాక్కోమన్నది, నీ నీడలో దాక్కోమన్నది. నీ సహవాసంలో ఉండటానికి కదా ప్రభు, నీ సహవాసంలో నిన్ను ఘనపరచడానికి కదా ప్రభు, నిన్ను స్తుతించడానికి కదా ప్రభు. అవునయ్యా, నన్ను క్షమించు నాయన. ఈ రెక్కల చాటున దాక్కోవలసిన మేము, నీ సహవాసంలో ఉండవలసిన మేము ప్రభువా, అనేకమైనటువంటి విరుద్ధముగా నీకు విరుద్ధంగా మేము జీవించాం. మమ్మల్ని క్షమించు నాయన అని ఈరోజు మనం ప్రార్థన చేద్దామా? ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి వారు దోషులుగాగా దేవుడు పలుమార్లు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు అని చెప్పారు. అంటే వాళ్ళు దేవుడు ఎన్నోసార్లు చూశాడు, పలుమార్లు చూశాడు, ఎన్నోసార్లు గద్దించాడు. వాళ్ళు వినలేదు వినలేదు. చివరికి దేవుని ఉగ్రతను వారు చూశారు, దేవుని శాపాన్ని చూశారు, కరువులో వెళ్ళిపోయారు, కష్టాల్లో వెళ్ళిపోయారు, సమాధానము లేనటువంటి స్థితిలోనికి వారు వచ్చేసారు. ఈరోజు నువ్వు నేను అటువంటి స్థితిలో, అటువంటి అనుభవంలోనికి నువ్వు నేను మనము వెళ్ళకూడదు అంటే, వెళ్ళకుండా ఉండాలి అంటే ఈరోజు నువ్వు నేను ఆయన సహవాసంలో మనం జీవించాలి, ఆయన సన్నిధిలో మనం జీవించాలి. ప్రభు పాదాలు పట్టుకుందాం, యేసయ్య పాదాలు పట్టుకుందాం. ప్రభువా, నీ సహవాసంలో మేము జీవిస్తాం, నీ నీడలో మేము జీవిస్తున్నాం. మేము చేసిన ప్రతి అతిక్రమమును క్షమించు, ప్రతి దోషమును క్షమించు ప్రభువా. ఈ రాత్రి నాతో పాటు నువ్వు ప్రార్థన చేస్తావా? నేను నీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కళ్ళు మూసుకో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుంటావా? నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను ప్రేమించిన, అందుకే గైకొను దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడండి. నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, పలుమార్లు నేను వైదొలిగాను, పలుమార్లు నీవు నీ దివ్య పిలుపుకు లోబడక, నీ దివ్యమైనటువంటి నీ పిలుపుకు లోబడక నాయన
నా ఇష్టానుసారంగా నేను జీవించాను. నా ఇష్టానుసారంగా నేను జీవించాను కనుకనే, జీవిస్తున్నాను కనుకనే ఈరోజు అయ్యా నా జీవితాన్ని బట్టబయలు చేశాను. నేను ఎవరి సహవాసంలో జీవిస్తున్నానో, ఎవరి నీడలో జీవిస్తున్నానో, ఈరోజు నీ దాసుని ద్వారా మాతో మీరు మాట్లాడాం. అవునయ్యా, ఎన్నో మార్లు ఈ మాటలను మేము విన్నాం, చదివాం, బోధించాం, అనేకులకు తెలియపరిచాం. అయినా మేము నాయన నీకు మాదిరిగా మేము జీవించలేం ప్రభువా. ఎన్నో నీకు విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తున్నాం కనుకనే ఈరోజు మరొకసారి మమ్మల్ని పలకరించాం. అయ్యా, మా తప్పులను క్షమించండి, మా లోపాలను క్షమించండి. ఆనాడు నాయన దావీదు చేసిన ఆ లోపాన్ని, ఆ పొరపాటును బట్టి దావీదు తెలుసుకొని, అయ్యా నేను పాపము చేసి తిని అని నాతాను ప్రవక్త దగ్గర తన లోపాన్ని సరి చేసుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ కుమారుడు తన తప్పును తెలుసుకున్నాడు, తన లోపాన్ని సరి చేసుకున్నాడు, తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే నాయన ఆ కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆ తండ్రి ఆ కుమారుణ్ణి హత్తుకున్నాడు. మరల తన సహవాసములోనికి, తన సన్నిధిలోనికి కుమారుణ్ణి నడిపించుకున్నాడు. అయ్యా, నీ సహవాసంలో మేము ఉండాలి, నీ సన్నిధిలో మేము ఉండాలి, నీ కనికరాన్ని మేము పొందుకోవాలి. అందుకే నాయన ఈరోజు నీ కనికరాన్ని ఇవ్వడానికి, నీ సహవాసాన్ని ఇవ్వడానికి, నీ సన్నిధిలో మేము ఉండటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటను నాయన నీ ప్రియ దాసులు విన్నారు, ఎందరో ఈ మాటలను విన్నారు నాయన. విన్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ మాటల చేత బలపరచునందుకు వందనాలు చెల్లిస్తూ, నీ మాటల చేత వారి స్థితిని వారికి చూపించినందుకు వందనాలు. వారు ఉన్నటువంటి స్థితి ఏంటో, వారు ఎటువంటి స్థితిలో వారు జీవిస్తున్నారు స్పష్టంగా నాయన ఈరోజు నాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకే స్తుతులు చెల్లిస్తూ, ఈ మాటల చేత అనేకులకు నాయన ఆదరణ కలిగేటువంటి విధంగా అనేకులకు ఈ మాటలను మీరు తీసుకొని వెళ్ళి, ఈ లైవే కాదు ప్రభా, ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఈ మాటలు నాయన ఎందరైతే వినబోతున్నారో ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు దర్శించమని, ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని, ఇంతవరకు ఓపికతో ఎంతో నాయన సహనముతో ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. ఈ మహాభయంకరమైనటువంటి దినాల్లో కూడా ప్రభువా మేమందరము నీ సహవాసంలో కలిగి జీవించాలి, నీ సన్నిధిలో జీవించాలి. మేమే కాదు, మా కుటుంబమే కాదు, మా సంఘాలు, మా సమాజం అంతా కూడా నాయన నీ సహవాసంలో జీవించాలి, నీ సన్నిధిలో జీవించాలి. అట్టి కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా పరమ తండ్రి, చాలా ప్రభా కొన్ని దినాలుగా నాయన మందిరాలన్నీ కూడా ప్రభా మూతబడిపోయి, మందిరంలోనికి నీ ఇంటిలోనికి అడుగు పెట్టక నాయన ఇలా ఆన్లైన్లో ప్రభా నీ మాటలను పంచేటువంటి సమయాన్ని ఇచ్చాం. కానీ ప్రభా మాకు ఎక్కడో బాధ, నీ ఇంటిలో మేము స్తుతించాలని, నీ ఇంటిలో మేము నిన్ను గణపరచాలని, నీ ఇంటిలో నీ మాటలను వినాలని చాలామందికి, నాలాంటి వారికి ప్రభు ఆశ ఉంది నాయన. ప్రభు ఈ మహాభయంకరమైనటువంటి ఆ కరోనా వైరస్ను ప్రభు మా దేశము నుంచి మీరు పారదోలండి నాయన, మా రాష్ట్రాల నుంచి పారదోలండి ప్రభు, మా పట్టణాల నుంచి, మా గ్రామాల నుంచి పారదోలండి తండ్రి. ఏ భయముతో ప్రభు దేశమునైనా అల్లకొల్లలం అవుతుందో, నీ బిడ్డలనైనా అల్లకొల్లలం అవుతున్నారు, ప్రజలు అల్లకొల్లలంగా ప్రభు భయపడుతున్నారు. ఆ భయం నుంచి నాయన ప్రజలను బయటికి తీసుకుంటాండి, ఆ భయం ధార నుంచి ప్రభు నీ బిడ్డలను బయటికి తీసుకొచ్చి వారికి ధైర్యాన్ని ఇవ్వండి నాయన. వారికి ధైర్యము కలగాలంటే వారు నాయన గృహాల నుంచి బయటికి స్వతంత్రులుగా బయటికి రావాలంటే ఈ భూమి మీద నీ మహిమ, నీ శక్తి ప్రభు కనపరచబడాలి. నీ మహిమను చూపించండి,
నీ శక్తిని చూపించండి నాయన, నీ కార్యాన్ని చూపించండి తండ్రి, గొప్ప కార్యాన్ని చూపించండి. ఆ కరోనా వైరస్ పాతాళములోనికి దాన్ని సమాధి చేయండి నాయన. ఇక ఎన్నడూ ఈ కరోనా ప్రభు మా దేశ ప్రజలను, నీ బిడ్డలను ప్రభు భయపెట్టడానికి వీల్లేదు నాయన. ప్రభు ఆ కరోనాను ప్రభు మీరు పారదోలుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ కరోనాను, ఆ వైరస్ను ప్రభు మీరు కాల్చివేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ చిత్తమైతే రాబోతున్న మాసం చివరి వరకైనా సరే నాయన మీ సన్నిధిలో మేమందరం ప్రభు సమకూర్చబడాలి. దేశాలలో మందిరాలు, ముయ్యబడిన మందిరాలన్నీ కూడా తెరవబడాలైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ కార్యము మా దేశంలో, మా రాష్ట్రాల్లో, మా పట్టణాల్లో, మా గ్రామాల్లో ఈ కార్యము జరగబడునుగాక నాయన. ముయ్యబడిన మందిరాలు తెరవబడునుగాక. అనేక ప్రజలు, పట్టజాలని ప్రజలు నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చునుగాక నాయన. గొప్ప కార్యాలు చేయి, అద్భుతమైన కార్యాలు చేయి. ఈ చివరి గడియల్లో గొప్ప కార్యాలు చేసి నీ బిడ్డలందరినీ ప్రభు నీ సన్నిధిలో నడిపించండి నాయన. నీ సన్నిధి ద్వారా ప్రభు సంఘము ద్వారా బిడ్డలను నాయన నీ రాజ్యానికి మీరు కొనుకోమని ప్రార్థన చేస్తూ మరొక మారు ఇంతవరకు నాయన నీ సన్నిధిలో నన్ను ఇక్కడ నిలబెట్టుకొని మీరు వాడుకున్నందుకు మీకు స్తుతి, మహిమ, ఘనతలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ మాటలను వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించండి. మా బిడ్డలందరినీ కూడా, మా కుటుంబీకులందరినీ కూడా, మా సంఘ కుటుంబీకులందరినీ కూడా, ఈ లైవ్లో ఉన్న కుటుంబీకులందరినీ కూడా, మా దేశంలో, మా రాష్ట్రంలో ఉన్నటువంటి నీ బిడ్డల కుటుంబాలన్నింటి కూడా ప్రభు, సంఘ కుటుంబాలన్నింటి కూడా ప్రభు, కరోనా వైరస్ ప్రభు వారి వారి కుటుంబాల్లో, సంఘానికి ప్రభు వ్యాపించకుండా ఆయన కుటుంబాలను ప్రత్యేకంగా తండ్రి మీరు కాపాడమని నీ కంచెను బంధించి కాపాడుకొని రాబోతున్న దినాల్లో నీ సన్నిధిలో ఒక సమూహము వలె మేమందరం నాయన రోషము కలిగి నీ పనిలో ఇంకా ముందుకు వెళ్ళే కృపణ భాగ్యాన్ని ఈ లైవ్లో ఉన్న మా బిడ్డలకును, మా సహోదరులకును, నీ దాసులకును, మాకును అనుగ్రహింపచేసి మీరు మహిమ పొందమని ఇంతవరకు నాయన మీరుండి నడిపించినందుకు మీకే స్తుతులు, మహిమలు, ఘనతలు చెల్లిస్తూ త్వరలో రాబోతున్న మా ప్రభుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థనను సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం దీవెనలు ఇప్పుడు సదాకాలం కూడి ఉన్న మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక, ఆశీర్వదించును గాక. మరలా దేవుని చిత్తమైతే మరొక దినం మరొక లైవ్ ద్వారా మేము ముందుకు రాబోతున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి, మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మా మినిస్ట్రీ అనేకులకు ఆయన మాటలను పంచేటువంటి గొప్ప మినిస్ట్రీగా, ఆయన సహవాసంలో, ఆయన నీడలో ముందుకు నడిచేటువంటి మినిస్ట్రీగా మా మినిస్ట్రీ కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత అనుదిన ప్రార్థనలో నన్ను, నా కుటుంబాన్ని, బెతనీయ పరిచర్యను ఎత్తుపట్టుకొని మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. నేను మీ కొరకు కూడా నా వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరొక దినం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. దేవుడి మనం దీవించును గాక. ఆమేన్, 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 ఆమేన్.